ఇక విశాఖపట్నంలో వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా కోలాహల వాతావరణం నెలకొంది. విశాఖపట్నం వ్యాప్తంగా వినూత్న రీతిలో వినాయక మండపాలు ఏర్పాటు చేయగా ఏ వీధిలో చూసినా గణేష్ మండపాలు దర్శనమిస్తున్నాయి. గాజువాకలో కోటి లింగాల భారీ వినాయకుడు, లక్ష చీరల వినాయకుడు ఏర్పాటు చేయగా కోరమండల్ వద్ద లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి లింగాల భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఆషిక్ మిఠల్ సంపత్ వినాయకుడు భక్తుల నుంచి విశేష పూజలు అందుకోనున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ చెప్పండి, వినాయకుడికి తొలి పూజ అందుకోనున్నారు. చంద్రశేఖర్ చెప్పండి, ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి, భక్తుల సందడి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సాయిదా. చూసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునే పండుగల్లో ఒకటైనటువంటి శ్రీ వినాయక చవితి అనేసి ఒకటైతే ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వాడవాడలో కూడా స్వామివారి విగ్రహాలను, మండపాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. చిన్న పెద్ద కులం, మతం, ప్రాంతీయం భేదం లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగల్లో ఒకటైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పూజ మహోత్సవం అయితే ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పూజలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చకచక అయితే కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఖైరతాబాద్, బాలాపూర్తో పాటు ఈసారి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశాఖలో దాదాపు 124 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసినటువంటి కోటి లింగాలతో కూడినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహం అయితే భక్తులకు దర్శనమేముంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పూర్తిగా కూడా దాదాపు 123 నుంచి 127 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి కోటి లింగాల వినాయక విగ్రహాన్ని మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడైతే స్వామివారు ప్రత్యేకంగా దర్శనమే ఉన్నారు. గత ఏడాది చూసుకుంటే లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బెల్లం వినాయకుడు ఉందో, బెల్లం వినాయకుడు అయితే గిన్నీస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా కోటి లింగాలతో వినూత్న రీతిలో స్వామివారిని అయితే ఏర్పాటు చేశారు. వాడవాళ్ళలో కూడా వినాయక స్వామివారి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తొలి పూజలు అందుకున్నటువంటి విఘ్నేశ్వరుడికి అయితే ఈరోజు విఘ్న పూజలు అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లంబోదర ట్రస్ట్ సభ్యులు దాదాపు నెలన్నర నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కోటి లింగాలు ఉందో, కోటి లింగాలకు సంబంధించి మనం చూసుకుంటే మొత్తం విగ్రహం అంతా కూడా కోటి లింగాలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎక్కడా లేనట్టు విధంగా, ఎన్నడూ లేనట్టు విధంగా వినూత్న రీతిలో అయితే ఇక్కడ స్వామివారి దర్శనమే ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు వచ్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫైర్ టెండర్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లో భక్తులు వచ్చే విధంగా కూడా పూర్తిగా అయితే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 21 రోజుల పాటు కూడా స్వామివారు ఇక్కడైతే భక్తులకు దర్శనం ఉన్నారు. 21 రోజుల తర్వాత స్వామివారిని ఇక్కడే నిమజ్జనం చేసేటటువంటి ప్రక్రియ కూడా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి విషయాలు చూసుకుంటే మనతో పాటు లంబోదర ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆ సభ్యులైతే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఏడాది కోటి లింగాలు ఏర్పాటు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు గత ఏడాది చూసుకుంటే బెల్లం వినాయకుని కూడా ఏర్పాటు చేసి ఈ ఏడాది కోటి లింగాలు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇలాంటి వినూత్న రీతిలో ఎలా ఆలోచిస్తుంది? అంటే మనకి ముఖ్యంగా భారీ కన్నాదులు అనగానే ఖచ్చితంగా మనకి హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది. అలాంటిది ఈ 2 సంవత్సరాల నుంచి మన తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా, హైదరాబాద్తో పాటు విశాఖపట్నం కూడా అదే పేరు ప్రతిష్ట చెందాలని చెప్పి మేము ఈ లంబోదర ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలో మేము బెల్లం వినాయకుడు అని చెప్పి, అంటే విశాఖపట్నంలో సంపద వినాయకుడు గుడి ఫేమస్ అండి, నెక్స్ట్ బెల్లం వినాయకుడు గుడి ఫేమస్. అలాగే ఆ రీతిలో బెల్లం వినాయకుడు మేము తయారు చేయడం జరిగింది. ఇది 75 అడుగులతో 20 టన్నులతో మేము లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మనకి శివరాత్రి టైంలో మనకి కోటి శివలింగాలతో ఒక శివుని తయారు చేస్తారు బీచ్ ప్రాంగణంలో. అదే ఇది మీద మనం కోటి శివలింగాలతో ఒక వినాయకుడిని తయారు చేసి మనం అదే జనాల్లోకి, అంటే మన గణనాథుడిని ఏ రూపంలో అయినా పూజ చేయొచ్చు. అంటే ధర్మం, మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మన దేవుడిని ఏ దేశంలో అయినా పూజ చేయొచ్చు అనేది ఒక వినాయకుడిని మాత్రమే ఏ రూపంలో అయినా మనం పూజ చేయగలమండి. అదే రూపంని మనం అదే కొత్త రూపాలను మనం క్రియేట్ చేసి, అంటే అన్ని రూపాల్లో కూడా దేవుడు ఉంటాడు అనే ఇది మీద మనం ఇది రూపం తీసుకొచ్చాము. అయితే మొత్తానికి వినాయకుడు కోటి లింగాల వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎంతమంది దీంట్లో శ్రమించారు? అంటే సుమారు మనకి 2 నెలలు శ్రమించారండి. దగ్గర 40 మంది స్టాఫ్తో మొత్తం శివలింగాలన్నీ తయారు చేసి 2 నెలల నుంచి కడుతూనే ఉన్నారండి శివలింగాలు మొత్తం.
దీన్ని నిర్వాహకులు ఎంతమంది ఉన్నారు, కమిటీ సభ్యులు, ఈ రోజు నుంచి ఎలాంటి పూజలు, రోజుకి ఈ రోజు ఒక రకమైన పూజ, రేపు ఒక రకమైన పూజ, అలాగే యజ్ఞాన హోమాలు లాంటివి ఏమైనా ఇక్కడ జరుపుతారా? అంటే మనకి ఇక్కడ 40 మంది స్టాఫ్ మన వాళ్ళు ఉన్నారండి. దానికి తోడు మన కమిటీ సభ్యులు 20 మంది ఖచ్చితంగా అంటే నిబంధనలు గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు నిబంధనలు అన్నీ తీసుకొని ఫైర్ కానీ లేకపోతే భక్తులు వచ్చేదానికి క్యూ లైన్స్ కానీ ఇప్పుడు వర్షాలు భారీ సంఖ్యలో వర్షాలు పడుతున్నాయి గత 3 రోజుల నుంచి. ఆ వర్షాలకి మనకి షెడ్లు కానీ నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ కానీ వచ్చిన వాళ్ళకి ఎటువంటి చిన్న చిన్న మెడికల్ ఇది కానీ నెక్స్ట్ 21 రోజు మాత్రం 21 రోజు కూడా హోమాలు పూజలు అన్నీ ఉండి గత సంవత్సరం మేము బెల్లంని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా పంచడం జరగలేదండి. యాక్చువల్లీ పంచుదాం అనుకున్నాం, జరగలేదు. ఈ సంవత్సరం ప్రతి ఒక్క శివలింగాన్ని అంటే 21 రోజు నిష్ఠగా పూజలు చేసి నిష్ఠగా ఎవరైతే ఇంట్లో అనుకుంటారో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము చేర్చాలని అనుకుంటున్నాం 1 కోటి మంది వరకు. చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరీ భారీ విగ్రహాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎడతెరిపు లేనటువంటి వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా భారీ విగ్రహ వినాయకులైతే విశాఖ గాజువాకలో కొలువుదీరున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే ఖైరతాబాద్తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ విగ్రహాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాది వరల్డ్ రికార్డుని సాధించుకున్నటువంటి వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వినాయక విగ్రహానికి సంబంధించి లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది అతి కోటి లింగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 21 రోజు పూజల అనంతరం కూడా గణనాథుడికి ఏదైతే కోటి లింగాలను ఏర్పాటు చేశారో కోటి లింగాలని వచ్చేటటువంటి భక్తులకి నిమజ్జన అనంతరం కూడా అందజేయడం జరుగుతుందంటూ కూడా ట్రస్ట్ సభ్యులైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.